ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. ఓటర్లను ఆకర్షించే పనిలో ప్రధాన పార్టీలన్నీ నిమగ్నమయ్యాయి. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలో బీసీలకు సీట్లను కేటాయించాలని బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర యాదవ సంఘం జనరల్ సెక్రటరీ రమేష్ యాదవ్ డిమాండ్ చేశారు. నిత్యం ప్రజల కోసం కష్టపడే తనకు అధోని సీట్ కేటాయిస్తే పేదలకు మరింత సేవ చేస్తారని హామీ ఇచ్చారు. ఈసారి అధోని టికెట్ తనకు కానీ లేదా ఎవరైనా బీసీకి టికెట్ కేటాయిస్తే వాళ్ల విజయం కోసం కృషి చేస్తానని అంటున్న రమేష్ యాదవ్తో మా ప్రతినిధి ఖలీల్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అన్ని పార్టీలు ఇప్పుడు బీసీ నినాదాన్ని ఎత్తుకున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధికంగా బీసీలు ఎక్కువ ఉన్నప్పటికీ ఎవరికి కూడా సరైన న్యాయం చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బీసీ హక్కుల పోరాట నాయకులు అలాగే రాష్ట్ర బీసీ హక్కుల సంబంధించి జనరల్ సెక్రటరీగా ఉన్న రమేష్ యాదవ్ మనతో ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నం చెప్పాను. అన్న చెప్పండి, ప్రధానంగా నమస్తేనా, ముందు ప్రధానంగా రాష్ట్రంలో ఎక్కువగా అత్యధికంగా ఉన్న రాయలసీమ జిల్లాలలో బీసీలు ఎక్కువగా ఉమ్మడి కర్నూలు జిల్లా ఉన్నారు. ఇప్పటివరకు ఏ పార్టీ కూడా సరైన న్యాయం చేయకపోవడానికి కారణం ఏంటి? బీసీ నేతగా మీరు ఏ విధంగా వాళ్ళకు భరోసా కల్పించబోతున్నారు? సార్ నమస్తే సార్. ఏం లేదు సార్, బీసీలు వచ్చి రాయలసీమలో అత్యధికంగా ఉండేది వాస్తవమే. ఎందుకంటే ఉమ్మడి కర్నూలు జిల్లా తీసుకోండి, గత 20 ఏళ్ళ నుంచి చూసినా కూడా ఎక్కడ అగ్రకులాలే ఈరోజు ఎమ్మెల్సీలు అవుతున్నారు. ఏదో నామినేట్ పోస్టులు ఇస్తున్నారు బీసీలకు, వాళ్ళు కూడా గలం అంటే ఒక పవర్ లేని పదవి ఇస్తున్నారు. అటువంటివి ఒక బీసీలకు ఇచ్చామని చెప్పుకొని తిరిగి ఓట్లు దండుకుంటున్నారు. కానీ ప్రభుత్వాలు, ఇటువంటి ప్రభుత్వాలకి బీసీల్లోన ఐక్యమత్యం ఉండాలి. రెండవది ఎడ్యుకేషన్స్ ఉండాలి. డబ్బు పరంగా కూడా ఆర్థికంగా కూడా బలోపేతం కావాలి. అది బీసీలో కొద్దిగా తక్కువగా కనపడుతుంది. అందుకే ఇది రాజకీయంలో ఈరోజు బీసీ నాయకుడు కావాలంటే కోట్లతో వ్యవహారం అయిపోయింది. ఇది ఒక బిజినెస్ అయిపోయింది. ఇట్లుంటే ప్రజలు కానీ బీసీలు కానీ ఎక్కడ ఎదుగుతారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే రాయలసీమలోన వర్షపాతం లేని ఏరియా ఈ ప్రాంతము. మరియు ఇక్కడి నుంచి వలసలకు వెళ్ళే రకంగా ఉన్నారు. కాబట్టి రాజకీయంగా వెళ్ళాలంటే కూలీ దినకులు ఉన్నారు. ఎవరు సంఘాలన్నీ సపోర్ట్ చేసినా కానీ ప్రజలు ఎందుకు వేయలేకపోయినారంటే డబ్బుకు అమ్ముడుపోయినారు. కాబట్టి ఈరోజు న్యాయం ఎట్లా జరుగుతుంది? అట్లా కాకూడదని ప్రజలకు ఒకే ముక్కు గంటగా చెప్పే నా వ్యక్తిగత ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను ఏమంటున్నానంటే, ఒక బీసీ సోదరులు, ఎస్సీ ఎస్టీ సోదరులు కానీ, మైనారిటీ సోదరులు కానీ, మీరు ఎవరికైనా సీట్ ఇచ్చినా, ఎమ్మెల్యే సీట్ ఇచ్చినారంటే వాళ్ళు ఖచ్చితంగా డెవలప్మెంట్ అంటే ఊరిని డెవలప్ చేసే విధంగా ఉండాలి. కానీ లేని పక్షంలోన వాళ్ళు ఈ విధంగా స్వార్థంతో రాజకీయాలు వెళ్ళాలంటే అది కష్టంగా ఉన్న పని. అటువంటిది ఇప్పుడు ఉదాహరణ, మేము ఒక నాయకుడిగా సర్వీస్ చేస్తాడు ఈయన ఖచ్చితంగా వేస్తే ఆదరణ రేపు డెవలప్ చేస్తాడని సంకల్పంతో ముందుకు పోవాలి. కానీ డబ్బులు పంచుకొని వాళ్ళకు ఓట్లేదు అనుకుంటే ఒక్కరోజు వాళ్ళు డబ్బులు పంచుతారు. తర్వాత 5 ఏళ్ళు మిమ్మల్ని నెత్తి మీద కూర్చొని డ్యాన్స్ ఆడే రకంగా ఉంటుందని నేను ఈ మీడియా ప్రకారంగా తెలియజేస్తున్నాను. అంటే ప్రధానంగా మీరు బీసీ నాయకులు ఏ పదవులలో ఉన్నారు? ముఖ్యంగా చూసుకుంటే బీసీలకు మీరు ఏ విధంగా వాళ్ళకు అంటే అవగాహన కల్పిస్తారు? బీసీ నినాదంతో ముందుకెళ్ళి ఇప్పుడు ఏ పార్టీ చూసినా బీసీ నినాదం అనేది ఎక్కడ కూడా పట్టించుకునే దాఖలాలు లేవు. మీరు ఏ పదవులలో ఉన్నారు ప్రస్తుతం బీసీల దాంట్లో? బీసీలో నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నానండి. బీసీ హక్కుల పోరాట జిల్లా అధ్యక్షుడిగా, యాదవ సంఘానికి స్టేట్ సెక్రటరీగా ఉన్నాను. మరియు బీసీ వాళ్ళు కానీ, ఎస్సీ ఎస్టీ సోదరులు కానీ, మైనారిటీ సోదరులు కానీ ఒకటే నన్ను విన్నమించుకున్నది, ఐక్యమత్యంతో ఉంటే సాధించేది ఏది ఉండదు, కంపల్సరీగా సాధిస్తాం. ఎందుకంటే బీసీలకు ఇక్కడ రాయలసీమలోనూ ఇంత ఉన్నారని ఏదో ఒక పోస్టు 2 పోస్టులు ఇస్తున్నారు. ఒక బీసీలోనూ ఒక వర్గానికి చూపిస్తున్నారు. కానీ మిగతా వర్గాలు లేరా అని నేను ఆలోచిస్తాను. ఎందుకంటే బీసీలో ఉమ్మడి కర్నూలు జిల్లా 14 అసెంబ్లీ ఉంటే దాంట్లో ఇచ్చేది 1-2 ఇస్తున్నారు. ఎస్సీకి 2 కేటాయిస్తున్నారు. 85% ఉండే జనాభాలో బీసీలోన ఎందుకు అంత తక్కువ ఇస్తున్నారో నేను ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వాన్ని. పిలిపించుకొని ఈరోజు సర్వీస్ కావాలని కోరుకునే ప్రజలు కోరుకోవాలా. ఆ విధంగా ఉంటే కంపల్సరీగా బీసీలు ఎదుగుతారు. తర్వాత కులకలన విభజనలోన ఏ కులం ఎంత ఉంది విభజించి చేస్తే అది చట్టం తెస్తే రేపు పొద్దున
మా వాళ్ళకు అసెంబ్లీలో కానీ ఏ దాంట్లో కానీ వాళ్ళకు ఒక రిజర్వేషన్ కల్పిస్తే కంపల్సరీగా వాళ్ళకు లైఫ్ ఉంటుందని నేను భావిస్తున్నాను. రైట్. ఒక బీసీ నాయకుడుగా మీరు ఇప్పటి వరకు ఎటువంటి సేవలు చేశారు ప్రజలకు? బీసీ నాయకుడిగా నేను స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా ఉన్నప్పటి నుంచి కాదండి, ఒక బీసీలో కానీ స్టూడెంట్స్కి చాలామందికి ఫ్రీ సీట్లు ఇప్పించినాను. చాలా పింఛన్ అప్పట్లోనే 95లో ఆ మధ్యలో అనుకుంటాను, నేను 10th క్లాస్ చదివే టైంలోన అప్పట్లోనే నేను మా వార్డులో తరఫున కానీ ఒక 40 మందికి పింఛన్ కూడా ఇప్పించాను. 75 రూపాయలు ఎంత ఉంది అప్పుడు, నా సొంత ఖర్చులతో పెట్టి ఇప్పించాను. అంటే ఒక బీసీ నాకు నేను చేసుకుని పోయినాను. మా వార్డులో కొన్ని అక్కడ డెవలప్మెంట్ చేసినాను. ప్రజలు ఇప్పుడు ఈరోజు మా వార్డులో మా మిస్సెస్ వైసీపీ నుంచి గెలిచినా కూడా ఆ వార్డులో డెవలప్మెంట్ సొంత ఖర్చులతో కొన్ని నిధులు ఏర్పాటు చేసినాము. కరోనాలో కూడా చాలామందికి ప్రజలు కానీ ప్రతి ఒక్క పేద వాళ్ళకందరికీ మేము నిత్యాన్న సరుకులు పంపిణీ చేసి ఆ రోజు సేవా కార్యక్రమం మేము చాటుకున్నాం. ఇంకో విషయం ఏమందంటే, ఎవరన్నా లేని వాళ్ళకు బీసీలోన పేదోళ్ళు ఉంటారనుకో, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఉన్నా కూడా వాళ్ళకు నేను నా చదువుతంగా వాళ్ళు డబ్బులు సాయం చేసి వాళ్ళకి చదివించేదాన్ని కూడా చాలామందికి హెల్ప్ చేసినాము. కొన్ని స్కూల్కి అయితే మా ఫ్రెండ్ సర్కిల్లో మా ఫ్రెండ్స్ మొత్తము చిన్నటి ఫ్రెండ్స్ అంతా కలిసి కొన్ని స్కూల్ కానీ కొన్ని వాటర్ ట్యాంకులు కానీ బుక్స్లు కానీ ఏదో లేని వాళ్ళందరూ సహాయపడకుండా వచ్చినాం ఇప్పటివరకు. మరియు ఇటువంటి చేస్తున్నాం కాబట్టి మేము సేవా కార్యక్రమం ఏర్పడుతున్నాము. ఈ విధంగా కాక రాజకీయంగా ఏం చేస్తారంటే, రాజకీయంగా వచ్చే లోపల స్వార్థం చూసుకొని వాళ్ళు రాజకీయంగా వాళ్ళు ఎంత సంపాదాలా ఎంత లేదా ఆలోచనలో పోతున్నారు, కానీ ప్రజలు సేవ చేయాలనేది ఏ ఒక్క నాయకుడు చూసింది అంటే లేదు ఇప్పటివరకు. ఆదోనిలో రైతు యొక్క సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. రైతుల యొక్క సమస్యలపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? సార్ మా ఫాదర్ రైతు సార్. రైతు కష్టం మా నాన్న కష్టపడింది నేను చూసినాను. నేను కూడా రైతు పని చేసి వచ్చినాను. రైతులు ఇక్కడ ఏముందంటే, ఇక్కడ రాయలసీమలో కానీ అక్కడ ఆదోన్లో కానీ వర్షభావంతో వర్షాలు పడితే పంట, లేదంటే లేదన్నమా, ఆ విధంగా ఉంది. మళ్ళీ గతంలో కెనాల్ అక్కడ బయట ఊరు బయట నుంచి ఒక 14 కిలోమీటర్ డిస్టెన్స్లో తీసుకుపోయినారు. అప్పుడు వర్షానికి ప్రభావం లేకపోయినా తుంగభద్ర పక్కనే ఉంది, ఆ వాటర్ కూడా దగ్గరే ఉంది కాబట్టి వాటర్ ఎక్కడి నుంచే తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి ఎమ్మెల్యేల వరకు తీసుకుపోయింటే బాగుంటుందని నేను భావిస్తాను. మళ్ళీ ఎందుకు ఇట్లా వీళ్ళు ఇది తేవడం లేదో, రైతులకు ఎందుకు న్యాయం జరగలేకపోతున్నది బాధ కలుగుతుంది. ఒక రైతు బిడ్డగా ఆవేదన చెందుతున్నాను. భవిష్యత్తులోన నాకు ఏదన్నా ఒక ఏ పార్టీ నుంచైనా బలంగా ఒక బలం నాకు చేకూరితే కంపల్సరీగా రైతులకైతే ఇది ఖచ్చితంగా నేను చేయాలని మనస్ఫూర్తిగా ఉంది. నా ఆలోచన విధానం ఇదే ఉంది. మరి కరోనా టైంలో కూడా చూడండి సార్, మంచి వర్క్ అంటే సేవాకారం చేసినాము. మరియు నేను హౌసింగ్ డిపార్ట్మెంట్లోన రాజశేఖర టైంలోన వర్క్ ఇన్స్పెక్టర్గా చేస్తూ చాలామంది పేదోళ్ళు ఇండ్లు కట్టించడానికి నేను కష్టపడి వాళ్ళు లేని వాళ్ళకి శాంక్షన్ లేకపోతే శాంక్షన్ తెప్పించి వాళ్ళకి ఇండ్లు కూడా కట్టించి ఏర్పాటు చేసినాము. అంటే సేవలోన చేయాలనుకున్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణ నేను బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు, మైనారిటీ సోదరులు ఒకటే చెప్తాను. నేను ఏ పదవి ఆశించలేకుండా ఇంత చేశానంటే రేపొద్దున నా రాజకీయం నాకు ఒక హోదా కల్పించిందనుకో, దీనికంటే ఇంకా చాలా మంచి పనులు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నేను కరోనా టైంలో ప్రతి ఒక్క హాస్పిటల్ బంద్ చేసి ఉంటే నా హాస్పిటల్ ఓపెన్ చేసి డాక్టర్లు రిక్వెస్ట్ చేసి నేను ఆ రోజు రాత్రి పగలు వాళ్ళకి సేవ అందించే విధంగా నా ప్రాణాలు తెగించి చేయించాను అనమాట. ఇంక అంతకంటే సేవ అంటే నా ప్రాణాల వరకు వచ్చినప్పుడు చేయాలనుకున్నాం, చేసినాను. ఫస్ట్ ఇప్పుడు కూడా రాజకీయంగా మాకు అదే ఏదో ఒక పార్టీ మమ్మల్ని గుర్తించి కానీ బీసీలు కానీ, నేను బీసీలకు ఇచ్చినా సపోర్ట్ చేస్తాను, నాకు వచ్చినా సపోర్ట్ చేయాలని ప్రజలను కోరుకుంటాను. ఎక్కడ ఏ విధమైన ప్రజలు వాళ్ళకు మంచి జరగాలని ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నానండి. నా చేతులతో సాయం చేయాలని నేను ఒక దృఢ సంకల్పంతో ముందుకు బయటకు వచ్చానండి. రైట్. ఇది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఉందో ఒక విద్యా రంగంలోనే ప్రతి చోట కూడా ఈయన సేవా కార్యక్రమాలు విస్తృత చేసి, అదేవిధంగా వచ్చేసి బీసీ నినాదంతో ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆదోనిలో అత్యధికంగా ఉన్న బీసీలకు న్యాయం చేయాలి, న్యాయం చేయడం కోసం వాళ్ళ కోసం బీసీల కోసం ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల వారికి అందరికీ కూడా అండగా ఉంటారని చెప్పేసి రమేష్ యాదవ్ చెప్తున్నారు. ఇప్పటికే తన ఏదైతే బీసీ హక్కుల పోరాట సమితికి జిల్లా అధ్యక్షుడు ఉన్నారు, అదేవిధంగా యాదవ్ సంఘం
సంబంధించిన జనరల్ సెక్రటరీగా ఉన్న నేపథ్యంలో ఇంకా ఎన్నో మరింత సేవలు కూడా చేస్తూ ప్రజలకు ముందుకు వెళ్తాను, వారంతా కూడా నాకు తోడుగా ఉంటారని భావిస్తున్నానని చెప్పేసి రమేష్ యాదవ్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో ఖలీల్, ప్రైమ్9 న్యూస్, ఆదోన్ నుంచి.